కరోనా రాకుండా నివారించడం ఒకటి, వచ్చిన వాళ్ళని కాపాడుకునే క్రమం ఒకటి. ఇంకా నిన్న దాకా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఎక్కడ ఉందని చెప్పడం జరిగింది. రెండవది, 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ అనుబంధాన్ని కావచ్చు, ప్రభుత్వ అనుబంధాన్ని కావచ్చు, ఏకరువు పెట్టడం జరిగింది. ఇక్కడ జరిగిన మిలిటెంట్ ఉద్యమాలు మొత్తం ఢిల్లీ సర్కారు మెడలు వంచాలని చెప్పి 48 గంటల రైలు రోకోకు పిలిపిస్తే ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఏ ఎక్స్ప్రెస్ కూడా కదలకుండా రైళ్లల్లో ఉండే ప్రజానికానికి అన్నాన్ని నీళ్ళని అందించి రైలు రోకో చేసి ఢిల్లీ సర్కార్కు తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పినటువంటి నియోజకవర్గం ఈ హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో ఉన్న ఉప్పల్ రైల్వే స్టేషన్. ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిండ్రు. హెలికాప్టర్ల మీద పోలీస్ పాలన చేసినప్పటికీ కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా గొప్పగా ఉద్యమం నడిపినటువంటి నియోజకవర్గం ఇది. మళ్ళీ ప్రత్యక్షంగా నేను ఆ 2 ఉద్యమాలు నేను పాల్గొన్నాను. కాబట్టి ఇంత బాధ్యత కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో, ఇంత కమిట్మెంట్తో పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఒక్క మాట మాత్రం వ్యక్తం చేసిండ్రు. మీతో ఉన్నటువంటి అనుబంధం, అనేక రకాల ఉద్యమాల అనుబంధం, అనేక రకాల కష్ట సుఖాల అనుబంధం, తప్పకుండా మీకు జరిగినటువంటి ఈ అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సహించరాంది, భరించరాంది. మీరు ఎట్లా నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి పనిచేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి మా పాత ఉద్యమకారులు, సహచరులు, ఆనాడు ఎక్కడేం లేకుండే ఆ పాత ఉద్యమకారులంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మూడవది, తెలంగాణ అనేక జిల్లాల నుంచి కూడా, ఖమ్మం జిల్లా కావచ్చు, కాకుండా 9 జిల్లాల ప్రజలు కూడా చాలామంది వందల సంఖ్యలో వచ్చి ఇది అన్యాయమైంది, ఇది అత్యంత దుర్మార్గమైంది, నీలాంటికే ఇట్లాంటి కష్టం వస్తే మామూలుల పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, ఏడవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్తాను. నాకు కూడా అనేక మంది వెల్ విషర్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో నేను ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను అమెరికా మిత్రులు కూడా నాతోటి ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది. అంటే ఒక్క నిమిషం కూడా నిజంగా కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి. వాస్తవంగా అంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో, తెలంగాణ ప్రజలు ఏం ఆశించిందో, ఏం అందిందో చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆత్మగౌరవం సమస్య అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు గిట్లుంటుందా, ఎంత అధ్వానం ఉంటుందా, ఎంత దుర్మార్గం ఉంటుందా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా మేము సరైన సమయంలో మా వాళ్ళ సూచనలకు అనుగుణంగా, సలహాలకు అనుగుణంగా నేను ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. నేను ఎప్పుడన్నా అంటే ఇష్యూ వస్తే తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే తప్ప మళ్ళీ ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. ఓకే సార్, రైట్ సార్.
సాయంత్రం నుంచి నిన్న ఈరోజు కొన్ని వేలాది మంది ప్రజలు, మరీ ముఖ్యంగా గౌరవ ఎంపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, పార్టీ మెంబర్లు, పాలక కమిటీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. పార్టీ బీఫామ్ ఇస్తే గొప్పగా గెలిపించి ఈ హుజరాబాద్ నుంచి ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తం చేసి జిల్లా వ్యాప్తంగా వచ్చే ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేసి ఇంత స్థాయి దాకా తెచ్చిన వాళ్ళు కాబట్టి అందరి అభిప్రాయాలు కూడా రెండు రకాలు ఉన్నాయి. కొంతమందిలో కరోనా ఉంది. ఇప్పుడు మనం కరోనాలో జాగ్రత్తగా ప్రజలు కదా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాజకీయాల కంటే కూడా కరోనా రాకుండా నివారించడం ఒకటి, వచ్చిన వాళ్ళని కాపాడుకునే పని ఒకటి. మీరు దాకా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉన్నారు. రెండవది 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ అనుబంధాన్ని కావచ్చు, ప్రభుత్వ అనుబంధాన్ని కావచ్చు, ఇక్కడ జరిగిన మిలిటెంట్ ఉద్యమాలు మొత్తం ఢిల్లీ సర్కారు మెడలు పంచాలని 48 గంటల రైలు రోకోకు పిలిపిస్తే ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఏ ఎక్స్ప్రెస్ కూడా కలగకుండా రైళ్లల్లో ఉండే ప్రజానికానికి అన్నాన్ని నీళ్ళను అందించి రైలు రోకో చేసి ఢిల్లీ సర్కారుకు తెలంగాణ చైతన్యాన్ని చాటినటువంటి హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో ఉన్న రైల్వే స్టేషన్. ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఫైరింగ్ ఆడించి హెలికాప్టర్ల మీద పోలీస్ పాలన చేసేవాడు కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా గొప్పగా ఉద్యమించినటువంటి చాలా ప్రత్యక్షంగా నేను ఆ రెండు ఉద్యమాలను పాల్గొన్నాను. కాబట్టి ఇంత బాధ్యతకరమైనటువంటి ఈ నియోజకవర్గంలో, ఇంత కమిట్మెంట్తో పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఒక్క మాట మాత్రం వ్యక్తం చేశాను. మీతో ఉన్నటువంటి అనుబంధం, అనేక రకాల ఉద్యమాల అనుబంధం, అనేక రకాల కష్ట సుఖాల అనుబంధం, కాకుండా మీకు జరిగినటువంటి ఈ అన్యాయం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది సహించరాంది, భరించరాంది. మీరు ఎట్లా నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి పనిచేస్తాం. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి పాత ఉద్యమకారులు సాచర్యం ఆనాడు ఎక్కడేం లేకుండా పాత ఉద్యమకారులంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు. మూడవది, తెలంగాణ అనేక జిల్లాల నుంచి, ఖమ్మం జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, పాత కరీంనగర్ కాకుండా 9 జిల్లాల ప్రజలు కూడా చాలామంది వందల సైకిళ్ళు వచ్చి ఇది అన్యాయమైంది,
ఇట్లాంటి కష్టం వస్తే మామూలుల పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, కన్నీరు పెట్టుకోవడం, చేయడం. వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్తాను. అప్పుడు అనేక మంది ఎలివిషన్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తారు. అమెరికా నుంచి కూడా నాతో ఫోన్ కాల్ మాట్లాడి ఒక్క నిమిషం కూడా నిజంగా కొన్ని వేల ఫోన్లు వస్తాయి. వాస్తవంగా అంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో, తెలంగాణ ప్రజలు ఏం ఆశించారో, ఏం అందిందో చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆత్మగౌరవం సమస్య ఇష్యూ అయితే ప్రతి ఒక్కరు వాళ్ళు తిట్టుకుంటారా, ఎంత అధ్వానం ఉంటుందా, ఎంత దుర్మార్గం ఉంటుందా, ఇది ఎక్స్పెక్ట్ చేయడానికి తప్పకుండా నేను సరైన సమయంలో మా వల్ల సూచనలకు అనుగుణంగా సమాధానంగా ఎన్నుకుంటాను చెప్పి ఎప్పుడన్నా ఇష్యూ వస్తే తప్పకుండా మీతో మళ్ళీ అర్థం చేసుకోవాలి.